राधा रानी की जय। गोपाल कृष्ण भगवान की जय। हरि गोविंद। శ్రీకృష్ణ లీలలో శ్రీకృష్ణ రాధాదేవి కథలు ఆలకించటానికి స్వాగతం పలుకుతున్నాను. భగవాన్ శ్రీకృష్ణుడు ఉద్ధవ్కి వ్రజ్వాసీయుల యొక్క ప్రేమని చూపించటానికి ఒక లీల చేస్తాడు. ఏం లీల అంటే, ఉద్ధవ్ ఒకరోజు కన్నయ్య ఉండే మహల్లోకి వస్తాడు. అక్కడ దేవకి మాత ఉంటుంది. ఉద్ధవ్ మాత కృష్ణయ్య ఏది అని అడుగుతాడు. ఆమె శ్రీకృష్ణుడు మెహల్ పై భాగంలో ఉన్నాడని చెబుతుంది. ఉద్ధవ్ కన్నయ్య దగ్గరికి వెళ్ళి, హే ద్వారకాధీష్, హే భగవాన్, హే శ్రీకృష్ణ, జై హో జై హో అంటూ కన్నయ్యని పలకరిస్తాడు. కృష్ణయ్య ఉద్ధవ్ వైపు తిరుగుతాడు. అప్పుడు అతడు శ్రీకృష్ణుడు విచారంగా ఉన్నట్లు, ఆయన కళ్ళు తడిబారి ఉన్నట్లు, ఆయన కళ్ళ వెంబడ కన్నీరు జాలువాడుతున్నట్లు చూస్తాడు. అప్పుడు ఉద్ధవ్ అడుగుతాడు, ప్రభు, మీరు ఎందుకు దుఃఖిస్తున్నారు? మీ కళ్ళ వెంట అశ్రుధారలు ఎందుకు జాలువాడుతున్నాయి? దీనికి కారణం ఏమిటి అని అడుగుతాడు. శ్రీకృష్ణుడు అంటాడు, ఏమీ లేదు ఉద్ధవ్, కంట్లో ఏదో నలుక్క పడినట్లు ఉంది, అందువల్లనే ఆ తడి వస్తోందేమో అని అంటాడు. హే ప్రభు, నేను మీ స్నేహితుడిని, నిజమైన మిత్రుడిని. తన మిత్రుడు సంతోషంగా ఉన్నాడో దుఃఖంగా ఉన్నాడో అన్నది నిజమైన మిత్రుడు తెలుసుకోగలడు. మీ గురించి నాకు తెలియదా? నా దగ్గర ఎందుకు దాపరికం చేస్తున్నారు? హే ప్రభు, మీరు మీ బాధని వేరే ఎవరి దగ్గరైనా చెప్పుకోలేకపోవచ్చు, కానీ ఈ మిత్రుడి దగ్గర ఎందుకు దాస్తున్నారు? మీ దుఃఖానికి కారణం ఏమిటో చెప్పండి, నేను తొలగించడానికి ప్రయత్నిస్తాను అని చెబుతాడు. అప్పుడు శ్రీకృష్ణుడు అంటాడు, హే ఉద్ధవ్, ఏం చెప్పమంటావు? నీకు ఎలా చెప్పను? నువ్వు ఏమనుకుంటావో అనగా ఉద్ధవ్, అయ్యో ప్రభు, ఇందులో అనుకోవడానికి ఏముంది? మీరు కారణమైతే చెప్పండి, నేను తొలగించగలనేమో ప్రయత్నిస్తాను అంటాడు. హే ఉద్ధవ్, వ్రజ్వాసీయులు నాకు చాలా జ్ఞాపకం వస్తున్నారయ్యా. వాళ్ళ జ్ఞాపకాలు నా మనసులో నుండి తొలగిపోవటం లేదు. ఏంటి స్వామి, మీరు ఎవరో తెలుసు కదా, మీరు పరమాత్మ స్వరూపం, ఈ త్రిభువనానికి స్వామి, ఈ ద్వారకాధీశుడు. అలాంటి మీరు ఈ విషయంలో ఇంతగా దుఃఖించడం సమంజసమా? ఎవరైనా వింటే ఏమనుకుంటారు? ద్వారకాధీశ్ బాధపడుతున్నాడు, అది కూడా సామాన్య ప్రజల కోసం అని. అయినా ఇందులో ఇంతగా దుఃఖించాల్సిన అవసరం ఏముంది? భగవాన్ మనసులో అనుకున్నాడు. ఉద్ధవ్కి ఉపచారం యొక్క అవసరం ఉంది. అతనికి జ్ఞానం అనే వ్యాధి సోకింది. జ్ఞానం అనే వ్యాధి తొలగిపోతుంది, ప్రేమ అనే మధురానుభూతి చోటు చేసుకుంటుంది. దీనికోసం వ్రజ్కి ఇతన్ని పంపించాలి అని మనసులో అనుకున్నాడు. హే ఉద్ధవ్, నీవు చెప్పేది నిజమేనయ్యా, కానీ ఏమి చేయను? ఆ వ్రజ్ ప్రజలు చాలా అమాయకులు, వాళ్ళని ప్రేమించాల్సిన అవసరం లేదు. ప్రేమ దానంతటదే కలుగుతుంది. నేను వచ్చేశాక వాళ్ళు ఎలా జీవితాన్ని సాగిస్తున్నారో, వాళ్ళు ఎలా ఉన్నారో తెలుసుకోవాలని అనుకుంటున్నాను అని అంటాడు శ్రీకృష్ణుడు. రాధారాణికి జై. గోపాలకృష్ణ భగవానికి జై. హరి గోవింద.